తెలంగాణలో పార్టీపై ఏఐసీసీ పట్టు కోల్పోయిందని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలను అమలు చేయాల్సిన టీపీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు పనిచేస్తున్నదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల అధిష్టానం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా పీసీసీ పనిచేస్తుంటే ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారకులెవరని నిలదీశారు. కాంగ్రెస్ అధిష్టానం నిస్సహాయత వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని అదుపు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి ఉన్నదని విమర్శించారు. హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి తీసుకుని రావడం లేదని మండిపడ్డారు. అందుకే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకే కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నాను. నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి? ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచించి ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. 2014లో ఏదైతే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పంటున్నాను. అభివృద్ధికి తోడ్పడాలని చెప్పంటున్నాను నేను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన. నాకు పార్టీ ప్రేమ చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. పార్టీ ప్రేమ చట్టం